మొత్తం ఇల్లులు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు ఆ లిస్ట్ కూడా తయారు చేయండి. ఈ ఫ్లడ్ లో డ్యామేజ్ కింద అది వచ్చిరా పీడీ హౌసింగ్ ఉన్నారా? మన టీమ్స్ కూడా మీరు ఎట్లా ఇందిరమ్మ ఇళ్ళ వర్క్ మీద తిరుగుతున్నారు కదా, ఇది కూడా నోట్ చేసుకోండి, లిస్ట్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, ఆ ఇంటి యజమాని వివరాలు తీసుకోండి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ళలో వాళ్ళకు మళ్ళా యాడ్ చేసేటట్టుగా. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి హెల్త్ వాళ్ళు కూడా, నేను ఈ శాఖలన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి ఇవి చెప్తున్నా, మినిమం నీడ్స్, ఈ మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటివి కాబట్టి ఈ శాఖల నేమ్స్ నేను మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో మన సిబ్బందిని అందరినీ కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ హాస్పిటల్లో కూడా మన వాళ్ళందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాలనీలలో కూడా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ వరద వచ్చి ఇబ్బంది పడ్డటువంటి ఊర్లు కానీ కాలనీలు కానీ ఉన్నాయో అక్కడ వెంటనే మరి మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయండి. వాళ్ళు కొంత పానిక్ అయి ఉంటారు, భయపడి ఉన్నారు, కొంతమంది చెట్ల మీద ఉండిపోయారు, వాగులలో ఉండిపోయారు. అట్లా చాలా మందిని మరి మన డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఇటు ఫైర్ కానీ అటు ఎస్డిఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా కాపాడారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకపోతే ఆ చలికి వణికి ఉంటారు, టెన్షన్ పడి ఉంటారు, మానసిక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎవరెవరు ఉన్నారో ఈ లిస్ట్ ఇక్కడి తీసుకొని అన్ని గ్రామాలలోకి మన మెడికల్ టీమ్స్ పంపించి వాళ్ళతో పర్సనల్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఫీలింగ్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేయడం, లేదా హెల్త్ బాగాలేకుంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయడం, ఇది కంపల్సరీ. ఈ ప్రికాషన్స్ మనము ఇప్పుడైతే తీసుకోవాలి.